ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ హిస్టరీ కేసీఆర్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో. సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఫైనలీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కి నోటీస్ వచ్చింది. Jan 30th కేసుకి అపీల్ అవ్వమని ఆర్డర్స్ ఇచ్చింది. ఒకవేళ ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేనన్న ఫామ్ హౌస్కి వెళ్ళి మరీ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తోంది. ఈ హోల్ ఈవెంట్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ ఫౌండేషన్స్ ని షేక్ చేస్తుందా? బీఆర్ఎస్ ద ప్రీవియస్ గవర్నమెంట్ పవర్ ని మిస్యూజ్ చేసి థౌజండ్స్ ఆఫ్ కాల్ రికార్డ్స్ ని ఇల్లీగల్ గా మానిటర్ చేస్తుందనే షాకింగ్ ఎలిగేషన్స్ బాగా వినిపించాయి. ఆ ఎలిగేషన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఎక్స్ సీఎం కేసీఆర్ దాకా వచ్చిందంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ అని అందరు అంటున్నారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అపోజిషన్ లీడర్స్, బిజినెస్ టైకూన్స్, మీడియా పర్సన్స్ అండ్ ఈవెన్ జడ్జెస్ ని కూడా టార్గెట్ చేసి ట్యాప్ చేశారు. సిట్ చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం 600+ ఫోన్ నెంబర్స్ ని ట్యాప్ చేసి 1 lakh కి పైన కాల్ రికార్డ్స్ అండ్ డేటా యాక్సెస్ చేశారు. అసలు ఇలా చేయడానికి పర్పస్ ఏంటి అంటే పొలిటికల్ స్ట్రాటజీ బిల్డింగ్, అపోజిషన్ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేయడం అండ్ ఎలక్షన్స్ ముందు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవడం కోసం. ఈ కేసులో 3 టాప్ పోలీస్ ఆఫీసర్స్ ని సిట్ ఇన్వెస్టిగేట్ చేసింది. అయితే అందులో కీ రోల్ ఏంటంటే ప్రభాకర్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయిన్ గా అక్యూజ్డ్. ఆయన అబ్స్కాండ్ అయ్యి మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్ట్ ఆర్డర్స్ తర్వాత సరెండర్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటంటే సిట్ ఇప్పుడు ఆ 3 ఆఫీసర్స్ చెప్పిన దాన్ని బట్టి బీఆర్ఎస్ లీడర్స్ అండ్ టాప్ అఫీషియల్స్ ని ఒకరినొకరి తర్వాత ఎంక్వైరీలోకి తీసుకుంటోంది. అసలు క్వశ్చన్స్ ఇక్కడే వస్తాయి. ఎక్స్ సీఎం లెవెల్ వరకు ట్యాపింగ్ జరిగిందా? పొలిటికల్ ఆర్డర్స్ వితౌట్ సీఎం నాలెడ్జ్ పాసిబులా? ఇఫ్ ఎస్, పబ్లిక్ ట్రస్ట్ పరిస్థితి ఏంటి? డెమోక్రసీ పైన ఇంపాక్ట్ ఏంటి? పవర్లో ఉన్న వాళ్ళు ఇలా సర్వేలెన్స్ చేస్తే కామన్ మ్యాన్ సేఫ్టీ ఎలా? ఇది జస్ట్ అఫీషియల్స్ వరకే ఆగుతుందా లేక టాప్ పొలిటికల్ లీడర్స్ వరకు వెళ్తుందా? ఒకటైతే క్లియర్, తెలంగాణ హిస్టరీలో ఇది ద బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాగా మారుతుందా? బికాస్ అసలు స్టోరీ ఇప్పుడే మొదలైంది. ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్టులు చూస్తామో. ఎక్స్ సీఎం రియల్లీ డిడ్ దిస్? ఇఫ్ సో, వేర్ ఇస్ తెలంగాణ గోయింగ్ నెక్స్ట్?